చల్లగుండా ఉత్తగానే పోగులు చెప్తున్నాయి ఎంత మీదకి ఎంత జారబట్టే గెరవిచ్చినట్టు అవుతుంది మళ్ళీ మబ్బు పడుతుంది ఇదేమన్నా నాకు అర్థమవుతుంది ఆలకాలంలో చలికాలం అయితే ఏర్పడుతుంది ఈసారి చేయబట్టి ఆ మూడో కొడుకు చలికాలం తినమాయో దుప్పటి పంపుతాను రోపులేదు ఏం లేదు ఒక్కొక్క మగోడు దుబాయ్ పోయి పెండాలకు ఎన్నో తీర పంపుతాడు ఇది దుబాయ్ సోకు ఉంది కానీ పెన్నో సోకు లేకపోయే మరి నేను లేకపోతే ఈ ఆలకాలం తినమాయే చలి పెడుతుంది అది ఒక్క తెట్ట వంటది అని ఒక చెద్దరన్న పంపుతలేడు చెట్ట మూడో కొడుకు ఫోన్ చేసి ఇంత మిస్కారాన్ని ఫోన్ పాడుగా నోటొచ్చి తోటి పడుతుంది నాకేం వస్తారా చక్కగా ఎవరినైనా విద్దామంటే ఏ పొలం రాడాయి పెద్ద సమస్య వచ్చి పడిందే బక్క రమేష్ వా రమేష్ వా బక్క రమేష్ ఏంది లచ్చమ్మా అయ్యో ఇక రాబోయ్ ఏందమ్మా ఇంత మీ తాతకు ఫోన్ వస్తావా మూడు కొడుకు కలవాడు ఏంటి నేనే ఫోన్ కలిసి చేద్దాం అనుకున్నా ఎవడ చెప్తాను హలో ఎట్లున్నవే మంచిగానే పాడాయన మల్లె పువ్వులే అయ్యో అమ్మో పాడైనా ఆడుతువేంది మరి లేకుంటే ఏంది ఇంకా జరిగినవాన్ని చూడుకో నీకన్నా వెనక సీరు దుబాయ్ వచ్చిండు నీ వెనక మూడో కొడుకు ఏమన్నా పంపినవా ఆడు మొన్న జాకెట్ పంపిండు మొన్నటికి మొన్న ముఖానికి పెట్టుకునేదంటే సున్మనో గుణమనో పంపిండు అది జాకెట్ గుట్టు పెట్టించుకుంటున్నాను మిషన్ కాడికి వస్తే ఒక్కొక్క జాకెట్ చూస్తే నాకు గుండెలు గుబ్బిళ్ళు మన్నాయి ఇంకా జాకెట్ దొరకని బతికేందుకు అనిపించింది ఏమన్నా పంపిన ముఖమేనా నీది మూడో కొడుక అది పడుచుకోరు కాబట్టి దానికి అన్ని పంపిస్తాడు నీకు కావన్నాయి అత్తర్లు నువ్వు అత్తరు చీసలు పంపే వరకు నాకు ఇత్తర్లు ఎత్తారు కానీ ఒకటిగా గరం గరం చూపెట్టి పంపారు అది మూడో కొడుక చలి కొట్టి పాడైతుంది ఇక్కడ అయ్యో సలిగలాచారు రాంగ తీయరాదు రాంగ తెత్తది నువ్వు వచ్చేదాకా తీటకు తూటువైన శ్రద్ధలు కప్పుకొని వండాల నీకోసం ఈడ తీటకు తూటువైన శ్రద్ధలు కప్పుకొని వండాల నీకోసం ఈడ చలికాలం తినమైనా ఒకటి పంపితే గరం ఉంది మూడో కొడుక ఏమన్నా ఎండాకాలం తినవా ఎడబడతాడు చెట్ల కింద వండటానికి ఎండాకాలం అయితేనేమో ఎన్నో కాడ వేసుకుంటే అవదవులు ఈ రోజులు అంటారు పక్క పన్న మంచాల ఎవరు లేకపోతే రమేష్ కూడా వంటారు చలికాలం ఎవరు వంటారు సరే పంపుతుంది సరే పంపు జరా మెత్తడిది పంపు ఆరకాలం తినం కదా చెప్పన విండితే ఎండిటట్టు పంపు బరువు బరువు పంపకు మూడో కొడుక నాకు పిండితేనేవై సరే ఉండు ఏంది లచ్చమ్మా తాత నువ్వు ఈడున్న కాల్స్క తినుడే దుబాయ్లో ఉన్న కాల్స్క తినుడేనా అయ్యో నా తాత ఆయన కాలకున్న కాల్సిన కంకి లెక్కనే ఉంటాడు కర్రగా మొట్టుకు మొట్టు కూర మొట్టోళ్ళు ఉన్నాడు అని చేస్తాడు సరే గాని ఇంకేమన్నా పంపుతాడా తాత పంపుడు ఎక్కడదోయ్ తాత వేన కాడికి వెళ్ళి చలి బాగా పెడుతుందని ఒకటి దొడ్డు దుప్పటి పంపమన్న గంతే మంచిగా చెప్పినవు తీయమ్మ ఆడిడ మంటగాయ బదులు నీది నీకు సంతమో చెద్దరుంటే నిండా కప్పుకొని వండాలి మరి లేకపోతే ఏందో ఎన్ని రోజులని మంట కాగాలి నాది నాకు ఉండాలి అని చెద్దరు పంపమన్న సరే తీయమ్మ మరి నేను పోతా అయ్యో ఐసోళ్ళు ఉంటేనేమో ఆగి ముచ్చట పెడతావు ముసల్దాన్ని కదా నాతోటే ముచ్చట పెడతావు ముసల్దాన్ని కదా నాతోటే ముచ్చట పెడతావు పోయిగా మరి గట్ల ఎందుకంటే లచ్చమ్మ ఇప్పటి వాళ్ళతో ముచ్చట పెట్టే బదులు వెనకటి ముసలితో ముచ్చట పెడితే బతుకు తెరువు ముచ్చట్లు చెప్తారు అదే ఇప్పటి వాళ్ళతో ముచ్చట్లు పెడితే బట్ట కలిసి మీదెత్తారు అయినా కథలు ఆవిడైనా కైట్కలు ఆవిడైనా మా కాల పొలతో అంతమైందో సరే ఇక పో మరి సరే లచ్చమ్మ పోతాను పాడుగారు 5 ఏళ్ళకే గింత ఎదుగుడు గిరింది మళ్ళా చలికాలం వచ్చేసరికి గీరని కూడా అతుకులు వేసుకొని ఎలా తీసుకోవాలి ఏం చేస్తాం మరి తీసుకోవాలి చలి లేకుండా మంచి చెప్పుకోవాలి కనిపిస్తే కర్రె మొక్కదానా పొక్కలు వేరే చెద్దరికి అతుకులు పెట్టి కుడతానా ఇట్లా అతుకులు వేసుకుంటా పొక్కలమైన చెద్దరిని నీ పక్కలు వేసుకొని ఎన్ని రోజులు అంటావు మొత్తం పరుక్కు అనేదాకా పక్కలేసుకున్నామంట అట్టిగా సిద్ధలు వారైతే ఏమవుతుంది ఆయన నిద్ర మేడకు పడ్డది అనుకో గూసి గుడ్డు పెడతాం చదువుకొని కప్పుకున్నాక మెడకేది పడితే మరతమని మొక్కదనా అంటే సిద్ధలు లేవన్నా పుణ్యానికి వస్తానే అని రోజు కప్పుకుంటే ఇదియా గందుకే ఈ కంచెలి చలికాలం వద్దనే కప్పుకోవాలి లేకపోతే ఈ సిద్ధాలన్నీ అడ్డుకుని పెడతా
ఎందుకు బిడ్డ? ఎప్పుడో బడి సూరిపోయినప్పుడు బట్టలు అన్ని పొట్టిగా నేను అందరు నవ్వుతుండ్రు బాపు. ఎవరు నవ్వుతే మనకెందుకు బిడ్డ? నువ్వు 10వ తరగతి వచ్చాక కొత్త బట్టలు కొనిస్తుంది. పచ్చ బట్టలు నేనే లంగానికి పెట్టిన సీరియల్ కట్టుకుంటున్నా. ఇక పోరిని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇక బట్టలు ఎక్కడ పొట్టు పొట్టు తినేదాకా ఒక్క బట్ట కూడా కొనియా. నేను ఈ పొలం దాకా పోయేస్తా. ఇక మలయాళ పొలంలోకి వెళ్ళి నీళ్ళు తెప్పాలి. అయినా అంగెందుకు అట్టే ఖరాబ్ అవుతుంది. బాగా నేనే పోదా. అరే అగో గిలింగులు ఎట్లా పోతాను లింగులు అట్లా ఆగో ఎప్పుడు వచ్చినావు ఏం లేదు అందరు దుబాయ్ పోయి పైసలు సంపాదిస్తే నువ్వేందా ముంగట్టు నెలక సంపాదించినావు అవుతామైనా కానీ ఎప్పుడు వచ్చినావు దుబాయ్ పోయి మొన్న వచ్చిన అందరు వస్తారు కానీ మీ అన్నగాడు వస్తలేకపోయా అన్నగాడు అక్కడ నేను ఇక్కడ ఏం చేయాలి ఇక ఇన్ని రోజులు ఆయన కదా ఇక అన్నచ్చేదా కాగు కూర్చొని తింటూ మంచిగా ఇక కూర్చుండి తింటా మీ అన్నగాడి సంపాదిస్తే కనబడతలేదు మీ అన్న పంపిన రూపాయలు నగలు నాడాలు ముసుకులు గున్నారు ఒక్కొక్క చూడుకో దుబాయ్ పోయిన పెందం ఎత్తున్నదో పోతానా అయ్యో ఉరుకులాట మగానికి దురుకులాట పెందం అని మంచి చెడు చెప్తాను కూడా ధర అవుతుంది పిల్లగానికి అయ్యో చూసి మందులు ఎక్కడ పోతాను ఆగు ఎటు పోతాను ఓ లచ్చమ్మయ్య ఆగు పిలుతాంటే పోతాను. ఏందో నేనే దుకాణం పోతాను 4 కోడిగుడ్డు తెచ్చుకొని కూర అనుకుందామని నీ పాడుగాను ఊకే గుడ్లు తింటే ఎరగ పెట్టదా అమ్మా? ఎరగ పెట్టడానికి సిరి గాని గీ పేయి మీద ఏదన్నా గీ పేగేసుకుంటే ఏందో బాలకాలి పడ్డ పశువరం లెక్క బయట వస్త తిరుగుతాను అంగేసుకొని తిరిగితే ఎండకు ఎండిపోయి సిరిగిపోదా అమ్మా? గందుకనే వేసుకుంటలేను. అవ్వో మరి ఇంత బాగా లింగిపోయినా చిన్నగా మరి ఇంత లొంగి లేకుండా తిరిగితే వీనికేంది కాపాయం చేస్తారని నా మీద ఏడ్చుకోరా అమ్మా? అవు ఏడ్చుకుంటారు మరి నువ్వు చేసేది ఒక్కట కందికీర పెట్టుకొని చిట్ట నింపుతావు కొద్దిగా సిగ్గులేదా అవి అట్టనట కోడలు బుద్ధి చెప్పాక మారవాణి పోయిందట నువ్వు చేసేదే కాపాయం మళ్ళీ ఇంకా కాపాయం అని పడుతుంది ఇట్టు నడుచుకుంటా బరువాత బట్టలను నింపుకొని సిగ్గులేదా కొద్దిగా అయితంగాని దుబాయ్ నుంచి వెళ్ళి తాతలో సెంటు పంపించమని రాదమ్మా. నెలకోసారి తానం చేసి అవుతుంది. అదే సెంటు కొట్టుకున్నాం అనుకో 6 నెలలకోసారి వేస్తాను. నీకు చిన్న కూర ఎట్లా పేరు పడుతుంది పోరెట్టు దగ్గరికి రానిస్తుంది పాడుగాను అంత మొద్దువారినట్టేదా చెత్త పాడుగాని చెత్త ఎట్లుండ బుద్ధి అవుతుంది నేను అప్పటి నుంచి ఏమో పంచుకోకు వాసన వస్తుంది ఎలకది వచ్చినట్టు కోడి వాసన మరి తొక్కినైందని నేను చూసుకుంటా పాడుగాను అప్ప పోతాను ఓ లచ్చమ్మా తాత నువ్వు అత్తలు పంపివాను ఏ అత్తగా తిట్టలే నడ నాకు పాడవంత తిప్పుతాను తోకార వచ్చినట్టు అవుతుంది ఆసనం నింపవును అయ్యా ఓ లచ్చమ్మా ఉడకబడితే ఎక్కడి దాకా పోతావో పో. ఆ తాత అత్తలు పంపించేదాకా నిన్ను ఇస్తారాకుంటే కూడా తప్ప దొరకవా మా దొరుకుతావు. శుద్ధ ముక్కతో రాయన ఒక బల్పంగోని శుద్ధ ముక్క అయితుంది బిడ్డ పలక వినా వారదైపోయా. అబ్బా బాపు గింత పొడుగు కొని అది 6 నెలలు వాడుకుంటాను ప్లీజ్ ఒక్కటే బల్బం. అమ్మో గంత పెద్ద బల్బం 6 నెలల దాకా రాస్తావా? అప్పటికి శుద్ధ పొందల కడికి పోయి శుద్ధ ముక్క తీసుకొస్తుంది బిడ్డ. పలక వినా గబ్బ అవుతున్నాయి తేటగా పడతాయి బల్బాలు సరిగా వారాయి. నా బాంచను కాదు నా గుడ్డ కాదు బాంచను. నా మనసు సంతోషం అనిపించనా బామరో గీ వదినేంది చెంబుల చేయి పెట్టి నెత్తికి పెట్టుకుంటాంది. ఓ వదినే ఏంది ఏమో చెంబుల చేయి పెట్టుకుంటా నెత్తికి పెట్టుకుంటాను ఏంది అదినే అది నూనె నోయ్. ఏంది నూనెనా అన్ని నీళ్ళే ఉన్నాయి అన్ని నీళ్ళే గాని అల్ల 2 నూనె సుక్కలు వేసిండు మీ అన్న. నీళ్ళల్లో నూనె సుక్కలు వేసుకొని పెట్టుకోమనన్నాడా? నీళ్ళల్లో నూనె సుక్కలు వేసుకొని పెట్టుకోమనన్నాడా?
కాపాయం చేసేటోళ్ళని చూసినా గానీ గింతగానం కాపాయం చేసేటోళ్ళని నేనెక్కడ చూడలే. ఇది ఒక్కటేనా ఓయ్? ఓహో గదా సంగతి. మా అన్నగాని అనకలు సాపు కావాలంటే బొక్కలతోనే అవుతుంది. ఎవరితోనోయ్? ఏం లేదు అదనే, నేను చెప్పినట్టు చేయి గంతే. గంతే ఇట్లా చేయి. అబ్బా నా మొగడు అడిగినాక 2-3 రోజులకే మంచిగా దుబాయ్ చేద్దరు పంపిండు. ఎంత మెత్తగుందో, అబ్బా ఎంత బోరుగుందో. మొగడంటే మొగడు కాదు నా మొగడు, అడిగంగనే పంపిండమ్మ బూర్షెద్దరి. చలికాలమంతా చెద్దర్లా అల్లుకొని రంట. దుబాయ్ చెద్దరి. అబ్బా చెద్దరి ఎంత మెత్తగా ఉందో. అసలు చెద్దరి కిందేసుకొని వన్నట్టే లేదు, నల్ల పరుపు మీద వన్నట్టు ఎంత హాయిగా ఉందో. అబ్బా వస్తాడు నారాజు. ఇగో అట్నే నేను పోయి ఆ అమ్మను మాటల్లో పెడతా. ఆయనతో నువ్వు చెద్దరు అనుకుని ఇంటికి ఊరుకు, సరేనా? గీ బక్క రమేష్ పక్కన నడుపుకుని తుడి లెక్క గట్టులుకుతుండు. రమేష్ రమేష్ ఏందో గట్టులుకుతున్నావంతా ఏంది ఏ సంగతి? మూడు బదార్ల కాడ చక్కెర వస్తారటమ్మా. చక్కెర వస్తారా? ఇప్పుడు చక్కెర వస్తారు. ఇదేదో సమ్మక్కల పుణ్యం వెళ్ళాము చక్కెర వంచా. ఏవో సర్పంచ్ అంటుండట. చలికాలం కదా సాయి వేసుకుంటాను కావచ్చు. మరి చెప్పక చేయక ఒక్కనే ఉరుకుతున్నావేందో. ఏదన్నా ఉంటే ఊరి మీద ఒక్కనే మరగట్టు కచ్చుకుంటాను అనుకుంటానవా? గింత పిలిస్తేమో నేను రాపోదునా? ఇంకా పిలిచేది ఉన్నది ఏమన్నా బొట్టు పెట్టి పిలుస్తారా? ఇక తెలిసింది కదా పా. బాబో మరి జల్దీ నాడు. మరి ఏమన్నా ఆధార్ కార్డు ఇంత అవసరం అట్లాబోయ్. నీ అక్క గమన్ని ఏం అవసరం లేదా? మరి ఏమన్నా ఉంటే చెప్పు, మళ్ళీ మర్రచ్చుడు అవుతుంది. అయ్యో ఆగరాగో ఏముంది ఏనా నీకు చెప్తూ బాధ చెప్పకపోతూ బాధ. ఈ రోజు చల్లకుండా అంత బురద బురద ఉంది. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. లేడు పిల్లగా రాగో ఇట్లా గోసూసిపోయింది. నీకు వస్తాడుగా దేశాన్ని ఇంతల్లా నీ కాట కలిపిందే కావాలి. ఈ పక్క పిల్లగాలు ఎటు ఉరికిండి ఇంత మైలనే. అబ్బా ఉరికి ఉరికి కాళ్ళను గుంతున్నాయి. నీ చక్కెర తానికి నా ఏరుగా, నీ చక్కెర తానికి నా ఏరుగా. లేకుంటే మనెత్తి పాసల చక్కెర పొలగాడు మైలమే తప్పించాడు. నాకమ్మతి తినాలి కాను పూల చక్కెర వస్తారని చెప్పి సందర్భంగా అన్ని తినిపించి మైలమే కడగలిసింది. దుబాయ్ చెద్దరి నా చెద్దరేది? దుబాయ్ చెద్దరి. అయ్యో నా చెద్దరి ఈ బక్కబుద్ధి తినాలి కాదు. చక్కెర మస్తాండి అన్న వాళ్ళు నేను తలుపు లేకపోయినా నా దుబాయ్ చెద్దరు ఎవరెక్కిపోయినా దేవుడా. ఇదే గొప్ప అవుతున్నది మనం. చిన్న మొగలికి ఎరికైనా అంటే చెద్దర మనిషి కొట్టిన కొడుతాడు కూడా కొడుకు. నా చెద్దరు ఎవరెక్కిపోయిను. కోతులు ఇట్లా వచ్చినాయి మరి. ఈ కోతులు చల్ల ఉన్నా మొన్న కట్టే ఉడకలన్నీ ఎక్కిపోయినా రేపు నా చెద్దరేంది దేవుడా. అదినే అదినే వచ్చినా కానీ చెద్దరు తెచ్చినావా? ఏంటిదా ఇది? ఇదా అన్న, ఇది దుబాయ్ లుంగి. మా మామ దుబాయ్కి వెళ్ళి 10 గల లుంగిలు పంపిండు. నీకోటి ఇద్దామని తీసుకొని వచ్చిన. ఇది బందోబస్తు ఉంటే దుబాయ్ లుంగి బండలేదు. అబ్బా లుంగి మంచిగున్నదిరా. చూస్తే 20 ఏళ్ళు ఆగేటట్టే ఉన్నది. 20 ఏళ్ళు ఏంది? చిరిగేదాకా పురాకత్పో. మరోసారి కట్టుకోనా?
కట్టుకునేదే కట్టుకొని ఊరంతా తిరిగిరా నిన్ననేటోడే పడే ఎవరు చూస్తే మస్తురా అబ్బా రమేష్ ఏమో అనుకున్నా కానీ మీ మామ మంచి లుంగిలు పంపించరా పొంతకు పొంతున్నా మంచిగున్నది పిండంగా అదే అలకాయ అవుతుంది తీయే అరే అలకాయ అయినా కాకుండా మస్తు నచ్చిందిరా బంద వస్తున్నది పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అట్లా పోయి తిరిగిరానా పోయే ఊరంతా తిరిగిరా పో నిన్న అడిగేటోళ్ళు ఎవరు నిన్న ఆపేటోళ్ళు ఎవరు పోయిరానట ఓ అరే వస్తుందిరా కూడా పోయేద్దప్ప లుంగి అయితే బంద వస్తున్నది లుంగి ఈ ఊళ్ళో కట్టిన మునగాడే లేడు నేనే ఫస్ట్ మొగాడిని చూడురా నా లుంగి ఎట్టున్నదో సీక్పైన లుంగిలు కడతారేమన్నా మీరు ఒక్కొక్కడు ఎవరి దినాలకైందో అమ్మా ఎవరికి పోయిన అమ్మా నా మొబైల్కి ఎరికైనా అంటే ఇటు అమ్మని కట్టేసి కొడతాడే అమ్మా ఇలా దినాలు కాదు నా చేద్దరు ఎత్తుకపోవాలి ఈ బండి పిల్లల ప్రసాద్ ఏంది ఎవరు చుట్టుకొని తిరుగుతుంది ఓ ప్రసాదు ఆగోయ్ ఏందా లచ్చమ్మా లచ్చమ్మా నీకు రాను కళ్ళు కనిపించలేవు ఇది చెద్దరు కాదు దుబాయ్ లుంగి ఎట్లున్నది మంచిగున్నదా ఇది వరకు ఈ ఊళ్ళో కట్టిన మునగాడే లేడు నేనే ఎసురది చూడు చూడు మంచిగా పిల్లలోడా నా మొగడు పంపిన దుబాయ్ చేద్దరు ఎత్తుకొని పోయి లుంగాని కట్టుకొని బజార్లో పని తిరుగుతానవా కొద్దిగా సిగ్గు అనిపించలేదు చెత్తకు ఎత్తెత్తుకోబోదు ఓ లింగాన్ని కట్టినావు తలపాటు బాలుగా ఓ పెండాన్ని చాలా సాత కాదు ఓ కోడి చాలా సాత కాదు ఇంత కాపాయం చేసి ఎవరికి కడతావు కొత్త బొంత కొత్త చెద్దరి సిమాట నీ తినాల కాయ ఇంకా నగిలాగా పెట్టాలి అంతగానం బట్టలు లేకపోతే సాత కాకపోతే నల్ల పాత సీర ఇస్తా 2 ముక్కలు చేసి చుట్టుకోరాదు ఏం చేస్తావు సంపాదనంతా నీ సంపాదన చచ్చినాడు ఎత్తుకపోతావా కాపాయ ముడ కొడుక ఎన్ని రోజులు అయినా నువ్వు తానం చేయకన్నా బంగారం సొంటి చేద్దరి అంటే ఓ లచ్చమ్మా నా దుబాయ్ లుంగి చెద్దరు కాదే ఓ లచ్చే నిజంగానే అది లుంగా చెద్దరా అరే బక్క రమేష్గా నన్ను కొట్టిద్దామనే ప్లాన్ చేసి రావురా అయ్యా జీవితంలో కాపాయం చేస్తున్నా బిడ్డ అమ్మా విసిరినదా విధిగాల హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలంగాణ పల్లె చిత్రాలు. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన గంట ఉంటుంది గట్టి కొట్టుది. బాయ్.